ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్సర్ట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేది యాడ్ అనేది చేసుకోవాలి. నేనైతే ఫొటోస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒక 6 పిక్స్ అయితే యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మార్క్ రిమూవ్ కావడానికైతే ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే వాటర్ మార్క్ అయితే రిమూవ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ లోపు అయితే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. రిమూవ్ అయిన తర్వాతనైతే ఫొటోస్ అనేది ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ అనేది చేసుకోవాలి. అండ్ ఈ ఫొటోస్ అన్నింటినీ కూడా ఇట్లా జూమ్ అయితే చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఫొటోస్ అయితే చూసేసుకొని జూమ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫొటోస్ మధ్యలో డాట్స్ మీద క్లిక్ చేస్తే ఈ ట్రాన్స్లేటర్స్లో ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి అన్నమాట. సూపర్ ఎఫెక్ట్, బేస్ ఎఫెక్ట్ అనేవి వస్తాయి అన్నమాట. అండ్ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకున్న తర్వాత పిప్ అనే ఆప్షన్లో వీడియో మీద క్లిక్ చేసి మన లిరిక్స్ వీడియోని అయితే యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనైతే బ్లెండ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలి. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలన్నమాట. అండ్ కొద్దిగా జూమ్ చేసుకొని ఇట్లా కిందకైతే లిరిక్స్ వీడియోని అయితే పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిప్ అనే ఆప్షన్ని మళ్ళీ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి టెంప్లెట్ని అయితే యాడ్ అనేది చేసుకొని టెంప్లెట్ని అయితే బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయాలి. అండ్ టెంప్లెట్కి ఉన్న వాల్యూమ్ మొత్తం కూడా ఆఫ్ అనేది చేసేసి టెంప్లెట్ని అయితే ఇట్లా జూమ్ అయితే చేసేసుకొని కరెక్ట్గా టెంప్లెట్ని మన ఫోటో ఎంత 5 సెకండ్స్ 4 సెకండ్స్ ఎంత ఉందో అంతవరకు అయితే ఉంచేసుకోవాలి. మిగతా అంతా కూడా కట్ చేసుకోవాలి. అండ్ దాన్ని డూప్లికేట్ చేసేసుకోవాలి. అండ్ మీకు ఈ టెంప్లెట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫొటోస్ అయితే అన్నీ కూడా ఇట్లా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అయితే వస్తుంది అన్నమాట. వీడియో అవుట్పుట్ అయితే ఇట్లా అయితే వస్తుంది. ఫైనల్గా వీడియో అయితే ఇదన్నమాట. ఈ వీడియో డెఫినెట్గా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికి అయితే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.